ఎవరు కొడతారో నాకు అనవసరం. బట్ ఒకప్పుడు ఆ టైమో తెలియదు కానీ సీజన్ 9 అయితే రియల్ గా చెత్తగా ఉంది నాకు. రీతు పర్వాలేదు, ఓకే బెటర్. రీతు కూడా లవ్ స్టోరీ నడుపుతుంది. బట్ వాడు అసలు బిగ్ బాస్ కి ఎందుకు వస్తున్నారు నాకు తెలీదు. పొగరు చూపించడానికి మాత్రమే వస్తున్నారు అందరూ. 100కి 100 ఒక్కొక్కరు పొగరు చూపిస్తున్నారు. సీజన్ 8 అంటే అసలు బిగ్ బాస్ అంటే సీజన్ 8. సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు బెస్ట్. సీజన్ 9 వచ్చిన వాళ్ళందరూ చెత్తన కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరు ఆడు పర్లేదు, బాగానే ఆడుతున్నారు. బయట తను ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మంచోడు అనుకున్నాం. బిగ్ బాస్ లోకి వచ్చినాకే తన రియాలిటీ ఏంటో బయటపడింది మా అందరికి. ఈ వారం దివ్య గానీ సంజన గానీ బయటకు వచ్చేదాన్ని టాక్ నడుస్తుంది. సంజయ్ బయటకు వస్తుంది. ఇన్స్టాలో అయితే నార్మల్ పర్సన్ గానే ఉన్నారు. తను బిగ్ బాస్ లోకి వెళ్ళాక తన రియాలిటీ ఏంటో బయటపడింది కదా. ఇప్పుడు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్తారు? కప్పు గెలవడానికి, లేకపోతే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మన జనాలు కూడా తెలియాలి వాళ్ళు ఏంటో అనేది. కానీ వాళ్ళ జనాలకి బయట ఒకలాగా, బిగ్ బాస్ లోకి వెళ్ళినాక ఒకలాగా ఉంటే ఎలా తెలుస్తారు రియాలిటీస్? అందుకే ఎవరు ఓట్ వేయట్లేదు. ఆర్మీ వ్యక్తి ఒక అతను ఉన్నాడు, ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఆర్మీ నుంచి వచ్చి 3 నెలలు సెలవు పెట్టుకుని వచ్చి ఆడుతున్నాడు. విన్నర్ అవుతాడని కూడా చాలా మంది అంటున్నారు. ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే తను మన ఆర్మీ పర్సన్. తను రియాలిటీ చూపిస్తున్నాడు. తను ఫార్సటీ అసలు చూపించట్లేదు. మాక్సిమం అయితే అక్కడ ఫార్సటీ ఎవరు చూపిస్తున్నారు అంటే ఈ రితు ఒకటి. ఆ రితు అసలు వెళ్ళింది గేమ్ ఆడడానికా లేకపోతే లవ్ జర్నీ చేయడానికి వెళ్ళిందా నాకే తెలియట్లేదు. మేబీ అక్కడ లవ్ జర్నీ ఎక్కువ జరుగుతుంది. వాళ్ళిద్దరిది ఎక్కువ ఫేమస్ అవుతుంది. బయట ఇన్స్టాలో కూడా బాగా టాక్ వస్తుంది, రూమర్స్ కూడా బాగా వస్తున్నాయి. తను రియాలిటీ చూపిస్తున్నారు కదా, తన గేమ్ తను ఆడుతున్నాడు. తనతో కంటెంట్ ఏముంది? తనలో కంటెంట్ ఏం లేదు. తన గేమ్ తనే ఆడుతున్నారు అక్కడ. రియాలిటీ అంటే అసలు ఏంటి? మనలాగే కామన్ మనిషే వాళ్ళు కూడా. మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళి పొగరు చూపిస్తున్నారు వాళ్ళు? రియాలిటీ ఒక్క దగ్గర కూడా లేదు. బయట ఒకలాగా, బిగ్ బాస్ లో ఒకలాగా మాట్లాడుతున్నారు అక్కడ ఒక్కొక్కరు. అందుకే అసలు ఎవరు ఓట్ వేయట్లేదు ఈ మధ్య. బిగ్ బాస్ 9 అంటే చెత్త అయిపోయింది అక్కడ. 8 ఎలా ఉంది, 9 ఎలా ఉంది? సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఎలా ఉంది? సీజన్ 9 ఎందుకు అంత చెత్తగా అవుతుంది? ఒక్కొక్కరు వచ్చారు పార్సాలిటీ చూపిస్తున్నారు అక్కడ. అందుకే పార్సాలిటీకి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. ఇమో గెలుస్తారు అనుకున్నా. ఇమో ఒకటి షార్ట్ గా ఉన్నారు కదా తను. చేస్తున్నాం. బయటకు వచ్చేస్తాడు అనుకుంటున్నాం మేమైతే పక్క. మాక్సిమం అయితే తన పేరేంటి షార్ట్ గా ఉన్నారు. అబ్బాయి ఎక్కువ వస్తాయి తనకైతే. తనకి ఎక్కువ మెడికల్స్ వస్తున్నాయి. ఓటింగ్ తనకి వస్తాయి. మాక్సిమం నా ఓటింగ్ అయితే తనకే వస్తుంది. అది వాళ్ళ ప్రాసెస్ అండి, నాకైతే తెలీదు. నేనైతే ఓటింగ్ అయితే ఎవరికి వేయట్లేదు. ఎందుకు వేయాలి నేను? మాక్సిమం అది మన జనాలకి అది ఓటింగ్స్ ఉంటాయి. మనకి జనాలు ఓటేయమని చెప్తారు. అక్కడ పార్సాలిటీ చూపించకపోతే ఎవరైనా ఓటేస్తారు. పార్సాలిటీ ఎందుకు చూపిస్తున్నారు బిగ్ బాస్ లో? అంత చెత్త బిగ్ బాస్ వచ్చింది. ఇప్పుడు 9 అంటేనే చెత్త. ఇప్పుడు అండంలో తప్పలేదు, ఎందుకంటే అప్పుడు పల్లె ప్రశాంత్ బాగా ఆడాడు. సో రైతు బిడ్డ అని ఎంత అన్నా సరే తన ఎఫర్ట్స్, తన గేమ్స్, ప్రతి ఒక్క గేమ్ లో కూడా ఫస్టే వచ్చాడు. మనం చూసుకున్నట్టయితే ప్రతి గేమ్ లో చూడండి, ఆ పల్లె ప్రశాంత్ తర్వాత బయటకు వచ్చి మనీ ఇచ్చాడా ఇవ్వలేదా, ఏం చేశాడు అనేది పక్కన పెడితే, సో తను సీజన్ లో ఉన్నప్పుడు ఎంత బాగా ఆడాడు, అసలు ప్రతి గేమ్ కి ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేది మనం అయితే అక్కడ చూడాలి. సో అలా చూసే కదా మనం విన్నర్ చేసాం తన్ని. సో అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు అండి. ఆర్మీ పవన్ చాలా బాగా ఆడుతున్నాడు. సో ముందు నుంచి కూడా ఒక 2-3 వీక్స్ ఎప్పుడైతే కొంచెం బాగా ఆడలేదు, ఆ వీక్స్ కూడా బాగా ఆడుంటే ఈ టైం కి కన్ఫర్మ్ గా విన్నర్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పేవాళ్ళు. నిలబెట్టారు అనుకోవచ్చా? అవునండి, నిలబెట్టారు. సో అక్కడ మెయిన్ ఎవరంటే ఒక సెలబ్రిటీ వచ్చారు కదా, ఎవరు? ప్రియాంక అనుకుంటా. సో ప్రియాంక అక్కడ ఛాన్స్ ఇవ్వడమే ఈ రోజు మళ్ళీ సెకండ్ టైం కెప్టెన్ అయ్యారు కళ్యాణ్. చాలా కన్నింగ్ గా వెళ్తుంది గేమ్ లో అంటున్నారు, మీరేమంటారు? లేదండి, తనూజ ఏమి కన్నింగ్ గా వెళ్ళట్లేదు. ఇక్కడ కన్నింగ్ గా వెళ్ళింది ఎమాన్యుయల్, అలాగే ఎవరంటారు ఎమాన్యుయల్ ఆడతాడు, అలాగే దివ్య కూడా కన్నింగ్ అని నేనైతే చెప్తా. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు ప్రోమోలో చూసుకున్నట్టయినా సరే దివ్యకే సంచాలకి ఇస్తారు. ఒక సైడ్ బర్నీ గారిని పెడతారు, ఇంకో టీంలో తనూజని పెడతారు. సో వీళ్ళిద్దరికి టీమ్స్ పెట్టేటప్పుడు అక్కడ ఖచ్చితంగా దివ్య బర్నీ గారు ఎటువైపు ఉంటే అటువైపే సపోర్ట్ ఇస్తుంది. అది గెలిచినా గెలవకపోయినా గెలవాలని మనసులో అనుకుంటది. ఓకే, సంచాలకుగా మాత్రం కరెక్ట్ చేయాలి కదా. ఎప్పుడు నాకైతే కరెక్ట్ చేసినట్టు అనిపించదు. ఎప్పుడు బర్నీ గారు సపోర్ట్ చేస్తూనే ఉంటది. బిగ్ బాస్ సీజన్ 9 లో బయటకు వచ్చే వరకు కూడా బర్నీ గారి కోసమే ఆడుతుంది, బర్నీ గారినే సపోర్ట్ చేస్తుంది.
తనుజ మీద ఎప్పుడు గ్రడ్జ్ పెట్టుకునే ఉంటది అని నాకైతే అనిపిస్తుంది. ఇద్దరు ఎవరి పేరు ఏంటండి కళ్యాణ్ ఇద్దరు ఎవరి పేరు తనుజ వర్సెస్ కళ్యాణ్ అంటున్నారా? సో ఎవరు ఫెయిర్ ఎవరు అన్ఫెయిర్ అంటే చెప్పలేమండి, ఎందుకంటే ఎవరి గేమ్ అలా ఆడుతున్నారు, ఎవరు నిజాయితీగానే ఉన్నారు, ఇద్దరు నిజాయితీగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కళ్యాణ్ అనే వాళ్ళు కొంచెం సైలెన్స్, గేమ్స్ బాగా ఆడతారు, మాట విధానం అనేది బాగుంటుంది, ఎక్కువగా అరవరు. సో కొంచెం ఒక 1% ఎక్స్ట్రా ఉండొచ్చు తనుజ కంటే. తనుజ కూడా చాలా అమాయకంగా, చాలా కామ్గా, ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటుంది. సో తనకి కప్పించిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు అరిచి గొడవ పడి చాలా ఇదిగా ఉంటుంది, ఎప్పుడు టంగ్ కూడా స్లిప్ అవ్వదు. మీరు చూసుకున్నట్టయితే బిగ్ బాస్లో మెయిన్ ఏంటి అంటే మనకి కోపం వచ్చేటప్పుడు మనం చాలా వర్డ్స్ అనేవి లూజ్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడు తనుజ అనేది వర్డ్స్ అనేవి ఎక్కువగా లూజ్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు సంజన గారిని కానీ ఎవరైనా సరే, సో వాళ్ళు చాలా ఎక్కువగా లూజ్ అవుతూ ఉంటారు. సో తనుజ ముందు వెనక ఆలోచించి మాట్లాడుతుందని నాకైతే అనిపిస్తుంది. టాప్ 3 అంటే తనుజ, కళ్యాణ్, ఇంకా ఇమ్మాన్యుల్ అవ్వచ్చు. విన్నర్ రన్నర్ అంటే ఆబ్వియస్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే కళ్యాణ్, తనుజ కళ్యాణ్, అంతే. ఈ 2 పేర్లే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రదర్. సో ఫైనల్ గా కళ్యాణ్ కెప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? యా, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ బ్రో. హిస్ హార్డ్ వర్క్ కి సరైన న్యాయం జరిగింది. ఫైనల్ గా బిగ్ బాస్ 9 లో 11th కెప్టెన్ గా కళ్యాణ్ గారు అయ్యారు. సో గ్రేట్ ఫీలింగ్. ఈ విల్ బీ ఇన్ టాప్ 5. అది ఒక అడ్వాంటేజ్ గా వచ్చింది. అది ఎందుకంటే లాస్ట్ కెప్టెన్స్ అనేది చాలా స్పోర్టీ స్పిరిట్ని ఇస్తుంది, చాలా ఎగ్జైట్ని క్రియేట్ చేస్తుంది, కంటెస్టెంట్లో దమ్ముని బయటికి పంపిస్తుంది. అది దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, అతనిలో ఒక గ్రేస్ నింపుతుంది. డెఫినెట్గా నేను టాప్ 5లో ఉండిపోతాననే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. అది చాలా యూజ్ఫుల్ అతనికని నా ఫీలింగ్ బ్రదర్. ఇక్కడ అమ్మకి నాన్నకని మాట కాదు, సెంటిమెంట్ కాదు, అతని గేమ్ అతను ఆడాడు, ఫైనల్గా విన్ అయ్యాడు. ఇక్కడ మాట ఇచ్చినంత మాత్రాన సక్సెస్ రావాలని రూల్ ఏం లేదు, బట్ అతని గేమ్ అతను ఎగ్జైట్గా ఆడాడు. సో వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే అతన్ని నచ్చి అతన్ని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఫీలింగ్. ఎస్, అది మనం ఫైనల్గా ఇప్పుడు చెప్పలేం బ్రదర్. విన్నర్స్ ఈయనని చెప్పలేము. తనుజ ఉన్నారు, ఎమ్మెన్యేల్ ఉన్నాడు, డిమాండ్ పవన్ ఉన్నాడు, బర్నీ గారు ఉన్నారు, అండ్ రీతు. These all contestants are great contestants, are very strong contestants, and they are having lot of experience in Telugu film industry also. They are, yeah, both are great performers brother, great taskers. ఎందుకంటే డిమాండ్ పవన్ కూడా జెన్యూన్ పర్సన్ అండ్ గ్రేట్ డాన్సర్, గ్రేట్ టాస్కర్ అండ్ గ్రేట్ గేమర్. అలాగే కళ్యాణ్ కూడా గ్రేట్. సో ఇద్దరు కూడా ఒక బ్రదర్స్ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా మంచిగా గేమ్ ఆడారు. ఫైనల్గా ఒకరే విన్ అవుతారు కాబట్టి కెప్టెన్సీ డిమాండ్ పవన్ లాస్ అయ్యాడు, ఫైనల్గా పడాల కళ్యాణ్ కెప్టెన్స్ అయ్యాడు. సో ఎస్, ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు, బట్ ఫైనల్గా ఈయన కెప్టెన్స్ అయ్యారు కాబట్టి మనం అగ్రీ అవ్వాల్సిందే. అక్కడ జెన్యూనా అని నాన్ జెన్యూన్ అని చెప్పలేము, బట్ ఇట్స్ ఈ గాట్ ఎ ఛాన్స్, దట్స్ ఇట్. తనుజ పాపం చాలా కష్టపడుతుంది, చాలా సోల్జర్ లాగా, ఒక ఫైటర్ లాగా ఫైట్ చేస్తుంది. ఎందుకో ఆమెకి లాస్ట్లో లక్క కుదరట్లేక కొంచెం టాస్క్లో, ఈ కెప్టెన్సీ టాస్క్లో కూడా జస్ట్ సెకండ్స్లో మిస్ అయ్యింది. సో ఆమె కెప్టెన్సీ అయితే బాగుంది అనుకున్నాను, బట్ ఫెయిల్ అయ్యింది. బట్ ఆయన ఒక మాటలో చెప్పాలంటే షీ ఈజ్ వెరీ ఫైటర్ అండ్ గ్రేట్ ఫైటర్. యాక్చువల్గా తన గేమ్ తను ఆడుతుంది, ఒక 100% ఫోకస్ ఆన్ గేమ్. ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ అయితే ఆమెకేం లేదు. ఇమాన్యుయల్ కామెడీ టేకింగ్ బాగుంది, టాస్క్ టేకింగ్ బాగుంది. ఎందుకో ఆయనలో ఇగోనెస్ ఉందని అనిపిస్తుంది. అది కొంచెం దాన్ని డౌన్ అవుతుంది, అక్కడక్కడ తడబడుతున్నాడు. అది 20% ఆ ప్రాబ్లం వల్ల ఇమాన్యుయల్కి కొంచెం నెగిటివ్ వచ్చింది. సో సుమన్ శెట్టి 12th వీక్ వరకు బాగానే ఆడారు. ఎందుకు ఆయన అలాగే ఆ కూల్నెస్ని కంటిన్యూ చేసేసారు. దాన్ని కొంచెం ఎగ్జైటింగ్ చేసి కొంచెం ఫోర్స్గా ఇన్వాల్వ్ అయితే బాగుండే, బట్ అలాగ అతని క్యారెక్టర్ని రన్ చేస్తూ వెళ్తున్నారు. అది రన్ ఒక 10 వీక్స్ వరకు బాగానే ఉండే, ఇప్పుడు ఎందుకో డౌన్ అయింది. మేబీ ఈ వీక్లో ఆయన ఎలిమినేట్ కూడా అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదని నా ఫీలింగ్. ఈ వారం ఒక్కలైతే మటుగా దివ్య అయిపోతారు, ఇద్దరు ఎలిమినేషన్ ఉంటే దివ్య అండ్ సుమన్ శెట్టి గారు అయిపోతారని నా ఫీలింగ్. ఓటింగ్లో డౌన్ అయిపోయారు, ఫైనల్గా ఇప్పుడు డౌన్ అయిపోయారు.
గేమ్ కూడా అయింది ఏమి లాస్ట్ లో వీక్ అయిపోయింది లాస్ట్ కంప్లీట్ గా. సో టాప్ లో ఉన్న ఇమానియల్ సడన్ గా డౌన్ అయ్యారు కదా, ఎందుకు అనుకోవచ్చు? డౌన్ అవడానికి కారణం అతని బిహేవియర్ మనం కొంతవరకు కంట్రోల్లో పెట్టగలం కానీ ఫైనల్ గా అది బయటకు వచ్చేస్తుంది. సో ఎందుకు ఆయనలో ఇగోనెస్ స్వార్థం ఉందనే ఫీల్ బయటకు వచ్చిందని నా ఫీలింగ్ బ్రదర్. ఫైనల్ గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ ఈజ్ ఎ గ్రేట్ లైవ్ షో బ్రదర్. దీనివల్ల వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎమోషనల్లీ, బాండింగ్లీ, ఫ్రెండ్షిప్లీ. ఒక వ్యక్తి ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళి ఎలా జీవించాలి, మన తెలియని మనుషుల దగ్గర ఎలా బతకాలనేది నేర్పేదే బిగ్ బాస్. ఇది చాలా నేర్పుతుంది. పాజిటివ్గా చూసుకున్న వారికి పాజిటివ్నెస్ నేర్పుతుంది, నెగిటివ్ చూసిన వాళ్ళకి నెగిటివ్నెస్ చూపిస్తుంది. ఒకటి ఏంటంటే ప్రతి వ్యక్తి తన స్వార్థం కోసమే బతుకుతాడని కూడా తెలియజేస్తుంది. ఫైనల్ దీని థీమ్ ఏంటంటే టు బ్రేక్ ద ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ టు మేక్ ద ఎనిమీస్. ఇదేంటంటే ఎనిమీస్ని ఫామ్ చేస్తుంది, ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేస్తుంది. ఇది కాన్సెప్ట్. ఎందుకంటే అలా ఉంటేనే జనాలకి అట్రాక్షన్ అవుద్దని నా ఫీలింగ్ బ్రదర్.